మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. తెలుగు సినిమాల్లో పద్యాలు వినియోగించుకోవడం గురించి మాట్లాడుకున్నాం. పౌరాణిక సినిమాల్లో అటు కవిత్రయ మహాభారతంలోని పద్యాలు, తిరుపతి వెంకట కవులు రచించిన పద్యాలు చాలా విస్తృతంగా వినియోగించుకున్నారు. తెలుగు పౌరాణిక సినిమాలకు స్వర్ణయుగం అని చెప్పదగినది ఎన్టీఆర్ యుగం. 1950 నుంచి జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలు చాలా విస్తృతంగా వచ్చేసినాయి. దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు పౌరాణిక సినిమాలదే అగ్రతాంబూలం. గమ్మత్ ఏంటంటే తెలుగు సినిమా చరిత్ర పౌరాణిక సినిమాలతోటే మొదలైంది. 1931లో భక్త ప్రహ్లాద సినిమాతో మొదలై మధ్యలో ఒక 4-5 సంవత్సరాల దాకా అసలు పౌరాణిక సినిమాలే వచ్చినాయి. 1937లో మొట్టమొదటిసారి దేవత అనే సినిమా ఒకటి సామాజిక సినిమా వచ్చింది. అదే సంవత్సరంలో కొద్దిగా అటు ఇటుగా మాలపిల్ల సినిమా కూడా మొదటి సామాజిక చిత్రం అని చెప్పొచ్చు. అప్పటిదాకా 1936 దాకా, 31 నుంచి 36 దాకా ఇవే జరిగినాయి. మాలపిల్ల, దేవత, చిత్తూరు వీణాగయ్య గారి దేవత ఇవన్నీ ఒకే కాలంలో వచ్చినాయి. అప్పటి నుంచి పౌరాణిక సినిమాలు అంటే ఖచ్చితంగా పద్యాలు పెట్టడం అలవాటైంది. ఎందుకు అంటే మన సినిమా రంగం ఒక రకంగా నాటక రంగానికి కొనసాగింపుగా వచ్చింది. ఈ కారణం వల్లనే నాటక రంగంలో ఉన్న పద్యాలు సినిమా రంగంలోకి ప్రవేశించాయి. పాటలు రావడానికి కూడా కారణం ఒక రకం ఇదే కానీ చెప్పాలి. పద్య నాటకాలు అసలు వాటికి పేరే పద్య నాటకాలు. నాటకంలో పద్యం లేకుండా ఉండదు. సామాజిక నాటకాలు తర్వాత వచ్చినాయి. మనకు మొట్టమొదటి నుంచి వచ్చింది యక్షగానంతో పొడిగింపుగా పద్యనాటకం. ఈ పద్యనాటకంలో పద్యాలు ఉంటేనే పద్యనాటకం అవుతుంది, లేకపోతే కాదు కదా. సో ఈ రకంగా మనకి తెలుగు సినిమాల్లో పద్యాలు వచ్చినాయి. నేను మొన్నటి దాకా ఎన్టీఆర్ నటించిన, చిత్రీకరించిన, దర్శకత్వం వహించిన దానవీర సూరకర్ణలో వినియోగించిన పద్యాల గురించి మాట్లాడాను. ఆ సందర్భంగా మిత్రులు చాలామంది నాకు మెసేజ్లు పెట్టి నర్తనశాలలో ఉన్న పద్యాల గురించి కూడా వివరించండి సార్, దాంట్లో చాలా కఠినమైనటువంటి పద్యాలు ఉన్నాయని చెప్పి నాకు మెసేజ్ల్లో అడిగారు. ఆ కారణంగా నర్తనశాలలో ఉన్నటువంటి ముఖ్యమైన పద్యాల గురించి మాట్లాడదాం అనుకున్నాను. అందులో నాకు చాలా ఇష్టమైనటువంటి పద్యం ఒకటి ఉంది. ఏనుంగునెక్కి పెక్కేనుంగులు ఇరుగడరా అనేటటువంటి ఒక పద్యం ఉంది. నర్తనశాలలో చాలా సందర్భాల్లో పద్యాలు వచ్చినాయి. ముఖ్యంగా నర్తనశాల చివరి అంకం వచ్చేటప్పటికి ఉత్తర గోగ్రహణం జరుగుతుంది. ఉత్తర గోగ్రహణంలో బృహన్నల ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరతారు. బృహన్నల సైన్యాన్ని చూసి బెదిరిపోతాడు. అప్పుడు ఆ సైన్యంలో ఎవరెవరు ఏమిటి అని చెప్పి బృహన్నల అర్జునుడుగా మారిన తర్వాత కౌరవ సైన్యంలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తాడు. అక్కడ ఒక మంచి పద్యం ఉంది. దానికంటే ముందు ఉత్తరుడు నేను ఈ యుద్ధం చేయలేను బాబోయ్ అని ఏడుస్తూ ఒక పద్యం చెప్తాడు. ఈ పద్యాలన్నీ కూడా తిక్కన గారి విరాటపురం నుంచి తీసుకున్నారు. చాలా బాగా ఒప్పినాయి. నర్తనశాల సినిమా సక్సెస్ వెనక ఈ పద్యాలు చాలా బలంగా పనిచేసినాయి. దీని తర్వాత యుద్ధం లోపలికి వస్తాడు. యుద్ధం లోపలికి వచ్చిన తర్వాత అర్జునుడు వచ్చేటప్పుడు భీష్ముడు, ద్రోణుడు 2 పద్యాలు చెప్తారు. వచ్చినవాడు పల్గునుడు అని చెప్పిన అదొక పద్యం. ఇంకొక పద్యం భీష్ముడు కూడా చెప్తాడు. అవశ్యం గెలుపుతున్నామని చెప్పలేము కాబట్టి దీన్ని వదిలిపెట్టిపోవడం మంచిదని చెప్పి ఆయన చెప్తాడు. ఆ తర్వాత ఈ అర్జునుడు ఏం చేస్తాడంటే వీళ్ళందరితోటి యుద్ధం చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. ముందుగా దుర్యోధనుడు ఆవులను తోలుకొని కర్ణుడి సహాయంతో ముందుగా వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆపాలని చెప్పి ఆయన ఆపడానికి ముందుకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు కర్ణుడు అడ్డుపడతాడు. కర్ణుడు ఓడిస్తాడు. కర్ణుడికి అక్కడ అర్జునుడికి మధ్యలో కొన్ని పద్యాలు ఉంటాయి. వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం. ఆ తర్వాత డైరెక్ట్గా రాజరాజు దుర్యోధనుడి మీదకి అర్జునుడు పోతాడు. పోయినప్పుడు అర్జునుడిని ఉపాలంభిస్తూ ఒక 2 పద్యాలు ఉంటాయి. ఈ 2 పద్యాల్లో మొట్టమొదట ఆయన ఎద్దేవా చేస్తాడు దుర్యోధనుడిని. అర్జునుడు పూర్తిగా ఎద్దేవా చేస్తాడనమాట. అట్లా ఎద్దేవా చేసేటట్లు వచ్చేటటువంటి పద్యాలు, ఆ 2 పద్యాల్లో ఒక శీర్ష పద్యం ఉంది. చాలా మంచి పద్యం. తిక్కన గారు అద్భుతమైనటువంటి రచనకి ఆయన ప్రతిభకు ఇది తార్కాణం లాంటి పద్యం. అంతేకాకుండా ఈ పద్యం అంత సులభంగా అర్థం కాదు. ఇది చాలా క్లిష్టమైన అన్వయం ఉంది ఇందులో. అంటే సూటిగా ఉన్నది అన్వయం. అది వాక్య నిర్మాణంలో
పద్య నిర్మాణంలో ఇదొక చమత్కారం అనమాట. ఆ పద్యం ఎట్లుందో చదివి దాని అర్థం ఏంటో నేను నా మిత్రులు అందరితో పంచుకుంటాను. అదేంటో వినండి. ఏనుంగునెక్కి పెక్కేనుంగు ఇరుగడరా పురవీధుల రాలగలదే, మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే, కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార భోగింపగలదే, అతి మనోహరులకు చతురాంగనలతోడి సంగతి వేడ్కలు సలుపగలదే, కయ్యమున నోడి పారిన కౌరవేంద్ర, వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి పడయుము తొల్లింటి చూరగలదే, జోద మిచ్చట నాడంగరాదు సొమ్ము అంటాడు. ఈ పద్యంలో 4 పాదాలలో 4 శీర్ష పద్యం పాదాలలో 2 భాగాల్లో కొన్ని విశేషాలు చెప్తాడు. ఎత్తుగీతిలో తేటగీతిలో అసలు విషయం చెప్తాడు. ఇక్కడ అన్వయంలో క్లిష్టత ఏంటంటే, దుర్యోధనుణ్ణి ఎత్తి పొడుస్తూ ఇక్కడ నీకు జోదం ఆడటం కుదరదు, ఇక్కడ దొంగతనం చేసి గెలవటం కుదరదు, ఇక్కడ యుద్ధరంగంలో జోదం ఆడటం దొంగతనం చేసి గెలవటం అసాధ్యం ఇక్కడ అని చెబుతూ, నువ్వు పారిపోతే ఏమవుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు ఏమంటాడు, కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర. ఇవి వినుము నాబుద్ధి అన్నది తర్వాత రావచ్చు, లేకపోతే మొట్టమొదటి రావచ్చు. వినుము నాబుద్ధి అంటే నా మాటలు, నేను చెప్పే మాటలు వినవయ్యా అని చెప్పడం అనమాట. కానీ అన్వయంలో మధ్యలో ఎట్లుంటుంది, కయ్యమున నోడి పారిన కౌరవేంద్ర, కయ్యమున నోడి పారిన కౌరవేంద్ర, వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి పడయము. ఇక్కడ అన్వయంలో క్లిష్టత ఏంటంటే, ఈ వినుము నాబుద్ధి అన్నది కయ్యమున ఓడిన కౌరవేంద్ర అన్నది ఈ పద్యానికి అర్థం మొట్టమొదటి చెప్పుకోవడంలో ఉంటుంది. అది ఎట్లా చూద్దాం రండి. ముందు ఏనుంగునెక్కి పెక్కేనుంగు ఇరుగడల, ఒక ఏనుగు మీద ఎక్కి చాలా ఏనుగులు ఇరుగడలు అంటే అటుపక్క ఇటుపక్క రాగా పురవీధుల క్రాలగలదే. ఏమిటా క్రాలగలది అంటే తిరగటానికి వీలు కలుగుతుందా? దేనికి నీ శరీరానికి, దుర్యోధన నీ శరీరానికి, నీకు కయ్యమున ఓడిపోతే అంటే యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధంలో ఓడిపోతాడు, స్వర్గానికి కూడా పోడు. యుద్ధంలో మరణిస్తే స్వర్గానికి పోతాడు. కానీ ఈయన యుద్ధంలో ఓడిపోయి పారిపోతే ఏం జరుగుతుందని చెబుతూ ఆ చెప్పేటప్పుడు ఏమంటాడంటే, ఏనుంగునెక్కి పెక్కేనుంగులు ఇరుగడరా పురవీధుల కారగలది. అంటే దుర్యోధనుడు రాజరాజు కావుక ఒక ఏనుగు మీద ఎక్కి అటుపక్క కొన్ని ఏనుగులు ఇటుపక్క కొన్ని ఏనుగులు రాగా పురవీధుల్లో నువ్వు తిరుగుతావు కదా. మణిమయంబైన భూషణ జాలముల నొప్పి ఒడ్డోలగంబున ఉండగలది. ఈ శరీరము మణిమయాలతో కూడినటువంటి రకరకాల మణులతో కూడినటువంటి భూషణాలు పెట్టుకొని ఒడ్డోలగంలో పెద్ద పెద్ద సభలలో ఉండటం సాధ్యమవుతుందా? కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార భోగింపగలదే. కస్తూరి, చందనము ఇలాంటి రకరకాల సుగంధ ద్రవ్యాలు పూసుకొని ఇంపు సొంపారగా భోగించడం కుదురుతుందా? కుదరదు. మరి అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేడ్కలు సలుపగలదే. రాజకులువులు ఉన్నదంతా అదే కదా. రాజ అంతఃపురంలో ధృతరాష్ట్రుడికి 200 మంది స్త్రీలు ఆయనకు ఉండేవాళ్ళట. ఆయన అంతఃపురంలో ఏ స్త్రీని అయినా అనుభవించగలిగేటటువంటి హక్కు, అంటే దాసదాసీలను అనుభవించగలిగేటటువంటి హక్కు ఆ రాజులకు ఉన్నది. ఇదంతా మహాభారతంలో వర్ణించబడిందే. ఇది అతి మనోహరలకు చతురాంగనలతోడి సంగతి, వాళ్ళ సంగతిలో వేడుకలు చేయటం కుదురుతుందా? కుదరదు. ఎందుకని? కయ్యమున ఓడిన కౌరవేంద్ర, కయ్యమున ఓడి పారిపోతే ఓ కౌరవేంద్ర పైన చెప్పినవన్నీ కుదరవు కదా. పురవీధుల్లో ఏనుగునెక్కి తిరగటం కుదరదు. రకరకాల మణిభూషణాలు ధరించి పేరోలగములో ఒడ్డోలగములో మహాసభల్లో కూర్చోవటం కుదరదు. కర్పూరము, చందనం మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఒంటికి పూసుకొని భోగించడం కుదరదు. అతి మనోహరులైనటువంటి ఆ స్త్రీలతోటి సంగతిలో వేడుకలు సలపడం కుదరదు. ఇవన్నీ కయ్యంలో ఓడిపోతే కుదరదు. నా బుద్ధి విను, నేను చెప్పే మాట విను. ఏమిటి? ఈ తనువు విడిచి సుగతి పడయము. ఈ చచ్చిపోయి దాని బదులు నువ్వు పారిపోవటం కంటే కూడా యుద్ధంలో చచ్చిపోతే సుగతి పడయము. తొల్లింటి చూరగలదే. ఇక్కడ ఈ యుద్ధ రంగంలో మొట్టమొదటి రోజుల్లో నువ్వు చేసినటువంటి మోసము, దొంగతనం ఇక్కడ కుదురుతుందా?
నువ్వు దొంగతనంగా మోసంగా జోదంలో గెలిచావు, జోదం ఇచ్చటని అడంగరాదు సొమ్ము అంటాడు. బాబు దుర్యోధన, జోదం నువ్వు అక్కడ ఆడినవు, ఇక్కడ ఆడడం కుదరదు. నిటలాక్షుడితో యుద్ధం చేస్తున్నావు నువ్వు. శివుణ్ణి గెలిచిన నిటలాక్షుడిని గెలిచిన కిరీటితో యుద్ధం చేస్తున్నావు నువ్వు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి హెచ్చరిక చేసి దుర్యోధనుని అవమానపరుస్తాడనమాట. ఈ పద్యం ఈ విరాట పర్వంలో ఉన్న మంచి మంచి పద్యాల్లో ఇది ఏరినటువంటి పద్యం. ఇలాంటివి కర్ణుణ్ణి ఉపాలంబించిన పద్యాలు, అట్లాగే దుర్యోధనుణ్ణి ఉపాలంబించినటువంటి పద్యాలు. నర్తనశాల సినిమాలో చాలా మధురమైనటువంటి గొప్ప గొప్ప పద్యాలు వాడుకున్నారు. ఈ పద్యాలు ఒక్కొక్క ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అంతేకాదండి మిత్రులారా, మనం ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో ఎక్కడెక్కడ మంచి మంచి డైలాగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి మంచి సంఘటనలు కూర్చారు, ఎక్కడెక్కడ విశేషమైన కథాకల్పనలు చేశారు. రామాయణంలో కానీ, అంటే సీతా కళ్యాణం సినిమాలో కానీ కొత్త కొత్త కథలు ఏం చేర్చారు, పద్యాలు ఏంటి, ఎందుకున్నాయి, వాటిలో విశేషాలు ఏంటి, మనం వరుసలో చెప్పుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నా ఛానల్ ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడవచ్చు. నమస్తే.